నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్లోని ఏసీ మందిరం నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 సంవత్సరానికి ఉగాది పురస్కారాన్ని నెల్లూరుకు చెందిన విశాలాక్షి వృద్ధాశ్రమం నిర్వాహకులు కోసూరు రత్నంకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందజేశారు. పురస్కారం అందుకున్న సందర్భంగా నెల్లూరుకు చెందిన 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరుకి చెందిన ప్రముఖులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృద్ధాశ్రమం ద్వారా 130 మంది వృద్ధులకు సేవ చేస్తూ ఇతర రాష్ట్రాల ద్వారా సన్మానాలు అందుకుని పలు దేశాల ద్వారా సన్మానాలు అందుకుని పేరు ప్రఖ్యాతలు సాధించిన కోసూరు రత్నం అనాథలకు ఆప్తులుగా చేస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేత ఆనం వెంకటరమణారెడ్డి, బాబు అగస్టిన్, కోసూరు బాలయ్య, హజరత్ బాబు, బలరాం నాయుడు, సంశుద్దీన్, అమీర్ జాన్, దోర్నాల హరిబాబు, భాస్కర్, ఈతకోట సుబ్బారావు, కోసూరు రత్నం కుటుంబ సభ్యులు, ఆప్తులు, మిత్రులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈ స్టేట్ రికగ్నిషన్ అనేది మనకి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ కన్నా మన రాష్ట్రంలో మన ఊరిలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం చాలా చాలా సంతోషం. ప్లస్ రత్నం గారి గురించి చెప్పేదానికన్నా రత్నం గారిని ప్రోత్సహిస్తూ ఉన్న స్నేహితులైతేవి, గురువులైతేవి, మన కృష్ణారెడ్డి కానీ భరత్ గారు కానీ వీరందరూ ఈరోజు రత్నం గారికి తోడుంటూ అంటే ఏ ఇష్యూ వచ్చినా కూడా నాకు తెలిసి అన్న పేరు ఫస్ట్ చెప్తాను ఎప్పుడైనా సరే. సో ఫస్ట్ రత్నం నోట్లో వచ్చేది అన్నగారి పేరు, అన్నగారి. సో నేను ఏంటంటే వెరీ వెరీ గ్రేట్ఫుల్ అంటే ఈరోజు సర్వీస్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ ఇప్పుడుండే సొసైటీ ఇట్స్ ఓన్లీ మనీ. అంటే ఈరోజు మనం ఇంటికి ఎంత ఎత్తుకోబోతాము అనే ఒక కాన్సెప్ట్ తప్పితే వేరే కాన్సెప్ట్ లేదు. ఇటువంటి ఉండే కాన్సెప్ట్స్ లో ఈరోజు మనం సేవ చేయాలి, 10 మంది వయసు ఉన్న వాళ్ళని ఈరోజు ట్రీట్ చేయడం అనేది అది ఎంత డిఫికల్ట్ అని నాకు తెలుసు. చాలాసార్లు చాలా ట్రాజిక్ స్టోరీస్ జరుగుతుంటాయి. ఆశ్రమంలో మనిషి చచ్చిపోతే ఆ రోజు వాళ్ళు వేసిన పార్టీ ఈ రోజు అందరూ నడుస్తున్నాం కాబట్టి ఆ రోజు అందరూ సహాయం చేసి కళానిధి ద్వారా మన సంస్థ ద్వారా ఎంతో మందికి అవకాశాలు ఇచ్చి సినిమా రంగానికి కానీ రాజకీయ రంగాలు ఎప్పుడు కూడా హైదరాబాద్ బాబు లాంటి బ్రాండ్ నెల్లూరుకు వచ్చారంటే ఒక బ్రాండ్ హైదరాబాద్ కలుస్తారు. అలాగే ఎస్పీ పాస్పోర్ట్ కీర్తి శేషులు వారు ఇప్పుడు కూడా మా ఇంట్లో పెట్టారంటారు. అలాంటి వాళ్ళ మదరు ఎస్పీ పాస్పోర్ట్ మర్చిపోదు కానీ హైదరాబాద్ మర్చిపోదు, అంత సేవ చేశారు. ఇక ఇలాంటి కూడా వారి కుటుంబంలో బంధున్నారు. వారి ఈరోజు అతిగా వచ్చినందుకు వారి పెట్టలు రావడం. అలాగే బాలయ్య గారు మన కోసూరు గారికి ఈ రోజు ఈ స్థానం అంటే దానికి కోసూరు బాలయ్య గారు కనుక్కోండి ఎంతో ఆత్మీయంగా వారి మరే కష్టాలను చూసి జారి పడుతూ ఎంతో సహకారం చూస్తారు. బాలయ్య గారిని కూడా సపోర్ట్ అందించాలని కోరుకుంటాను. అలాగే ప్రతి పేద చాలా మీరు చూస్తుంటాం, చాలా మంది చూస్తుంటాం, అందరూ వ్యాపారం అనుకుంటారు కానీ స్నేహపరంగా ప్రతి పేదవారికి ఒక స్థలం కావాలని తక్కువ రేటులో సహాయం అందిస్తూ అలాగే కళారంగానికి కూడా ఎంతో సహాయం చేసి మా కళాకారులు ఎవరైనా కూడా వాళ్ళని ప్రేమతో పలకరించి వాళ్ళు సహాయం చేస్తున్న రియల్ ఎస్టేట్ లో ఏదైనా వ్యక్తి ఆదర్శంగా చెప్పడంతో వాళ్ళ అంటే వారి నవ్వు, వారి స్పీడు, వారి వ్యాపార స్పీడు, పేదరికి అందించాలని స్పీడు ఇవన్నీ కూడా వారికి ఆదర్శిస్తారు. చూస్తున్నారు కానీ అంత మంచి మంచి సహాయపడతాయి. ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు. ఎప్పుడైనా కూడా ఏ రకమైన సరే సాయి వారు వ్యతిరేకంగా ధన్యవాదాలు. అలాగే హిందీ రికార్డు మన అమీర్ జాన్ గారు 49 అవార్డ్స్ వచ్చినాయి. మాతో పాటు 25 రాష్ట్రాల కన్వీనర్గా ఎంతో మాకు సహకారం చేస్తారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే సినిమా రంగం అనేది ఈరోజు 2 షాప్ అండి. ఈరోజు 2 హబ్బులో ఒక 23 సినిమాలు జరుగుతున్నాయి. ఎంతో సినిమాలు రాష్ట్రంలో ఎక్కలేని విధంగా నెల్లూరు అన్ని సినిమాలు దొరుకుతున్నాయంటే కారణం మన సినిమా అధ్యక్షుడు జనార్దన్ గారు. వారు వచ్చిన తర్వాతే ఒక సినిమా రంగం మనోహర్ గారి మీద కుర్చీ తీసుకున్నాం. బలరాం నాయుడు గారు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు, మన నెల్లూరు జిల్లాకి బలరాం నాయుడు గారిని ఎప్పుడు అభినందన్ గారికి ఎప్పుడు స్వాగత గారికి ఎక్కువ వాళ్ళిద్దరి ముఖ్య మాసం ఒకే కలిసాం. వాళ్ళు ఎప్పుడైనా ఉంటారు వారికి ఒకే 139 మందిని సుమారుగా చూడడం అంటే చిన్న విషయం కాదు. అందరూ తెలుసు సర్వీస్ టు మ్యాన్, సర్వీస్ టు గాడ్ అంటారు.
మానవ సేవ మాధవ సేవ అనేది మనం అంటే వాళ్ళకి సర్వీస్ చేయడం అనేది అది దైవత్వ సమాన కార్యక్రమం. అది అందరికీ రాదు, అది ఏర్పరచబడిన వాళ్ళకి మాత్రం అవసరం, కొంతమందికి మాత్రం. అదృష్టము నిజంగా కోసం రత్నగారి దొరకడం అనేది చాలా సంతోషం. చాలా ఓపిక ఉండాలా, చాలా పేషెన్స్ ఉండాలా, అది వాళ్ళ ఖర్చుతో కూడా ఒక పని కూడా నాట్ సో ఈజీ. నేను చాలా ఆశ్రమాలు తెలిసినాము, చాలా మంది దర్శించున్నాను. అన్ని దగ్గర ఒక 5 మంది 10 మంది ఉంటారు అక్కడ. ఈ 5 మందిని 10 మందిని పోషించే దానికోసమే వాళ్ళు ఆపసూపాలు పడిపోతూ ఉంటారు. వాళ్ళు చాలా కష్టపడుతుంటారు. 139 మందికి ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం భోజనం పెడుతూ అకామిడేషన్ ఇచ్చి వాళ్ళ బాగోగులు చూసుకొని అనారోగ్య పరిస్థితున్నప్పుడు మన మెడికేషన్ అయితే ఇవన్నీ చూడటం అంటే చాలా కష్టం. ఈ రోజుల్లో చాలా చిన్న చిన్న కుటుంబాల్లో కూడా కేవలం తల్లిదండ్రులు చూస్తారు కూడా ఖర్చులు భరించిన పరిస్థితుల్లో అంతమందిని చూడడం అనేది అది ఒక దైవ కార్యక్రమం లేక భగవంతుడు మంచి మనసు ఇవ్వాలా, మంచి ధైర్యం కూడా ఇవ్వాలా, అలాంటివన్నీ ఆయన ఇచ్చారు. కాబట్టి ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ కోసు రత్నం గారు నిండు నిరుడు ఆరోగ్యంతో ఉంటూ ఇంకా అనేక మందికి సేవ చేస్తూ ముందుకు కోరుకుంటున్నాం. ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు టౌన్ హాల్ ఏసీలో జరిగిన ఒక సమావేశం, ఆ సమావేశం అభినందన సభ. కోసూరు రత్నం అనే నేను ఈ సంవత్సరం జరిగిన ఉగాది పురస్కారాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి చేతుల మీదుగా ఉగాది పురస్కారాలు అందుకున్న సందర్భంగా మిత్రులు, ఆప్తులు, బంధువులు, స్నేహితులు, పుర ప్రముఖులు అందరి చేతుల మీదుగా చిన్న అభినందన సభ జరిగింది. ఎంతోమంది వచ్చి ఈ అభినందన సభని జయప్రదం చేశారు. ఇప్పటి వరకు విశాలాక్షి వృద్ధులాశ్రమం ప్రారంభించి 22 సంవత్సరాలు పూర్తి చేసుకుని 23 సంవత్సరాలు పరుగులు తీస్తుంది. విశాలాక్షి మాసపత్రిక 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16 సంవత్సరాల్లో నడుస్తుంది. ఈ రెండింటినీ పురస్కరించుకుని నారా చంద్రబాబు నాయుడు గారు, మన కూటమి ప్రభుత్వం వారు ఎంతో గొప్పగా నన్ను విజయవాడకు పిలిపించి నాకు ఉగాది పురస్కారం అందించినందుకు వారికి ప్రత్యేకంగా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. అలానే ఈరోజు ఇంత పెద్ద సభ జరగడం కారణం దేశ విదేశాల్లో ఉన్న ఎంతోమంది దాతల సహకారం, అందరి సహకారంతోనే ఈరోజు 22 సంవత్సరాలు